హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై కొరడా చులిపిస్తున్నారు. నిజామాబాద్లో చెరువును కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వంలో చెరువులు, భూములు కబ్జాయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అక్రమంగా నిర్మించిన ఇండ్లన్నీ కూడా నగరపాలక సంస్థతో పాటు అలాగే ఆర్డీఓ సంబంధించిన అధికారులంతా కూడా నగర శివార్లోని నాగారం సంబంధించిన ప్రాంతంలో ఇండ్లన్నీ కూడా కూల్చివేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ విజువల్స్కి సంబంధించి ప్రస్తుతం మన నాగారం ప్రాంతంలో ఉన్నాం. నగర శివారు బొందం చెరువు, మనం చూస్తున్న చెరువు ఏదైతుందో అది బొందం చెరువు అంటారు. ఈ చెరువు ప్రాంతానికి సంబంధించిన చెరువు పక్కన ఉన్న ఇండ్లన్నీ కూడా అక్రమంగా నిర్మించిన ఇండ్లన్నీ ఇవి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ భూముల్ని అక్రమంగా అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టడానికి అవకాశంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇళ్ళని అక్రమంగా నిర్మించిన ఇళ్ళన్ని కూడా కూల్చివేస్తున్నారు. చెరువులో అక్రమ నిర్మాణాలతో ఏవైతే ఇండ్లు ఏర్పాటు చేస్తారో ఇవన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. ఏదైతే రేకుల షెడ్లు తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో ఆ ఇళ్ళని కూడా కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే అక్రమంగా నిర్మించిన చెరువులు, ఇండ్లు, తర్వాత ఏవైతే బిల్డింగ్స్కి సంబంధించిన ఏవైతే అక్రమంగా నిర్మించారో అవన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని 10, 11వ డివిజన్కి సంబంధించి పరిధిలో బొందెం చెరువు, భారతి రాణి నగర్ కాలనీలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారుల యంత్రాంగం కొరడా జులిపించని చెప్పుకోవచ్చు. శనివారం ఉదయం నుంచి అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ బాలరాజు పోలీసు అధికారుల సమక్షంలో జేసీబీలతో అక్రమ వెలిసిన నిర్మాణాలు ఏవైతున్నాయో వాటిని కూడా కూల్చివేస్తున్నారు. గత ప్రభుత్వం సమయంలో ఆనాటి అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇల్లీగల్గా బొందెం చెరువు శిఖం భూమిలో వెంచర్ చేసి ఇక్కడ ఈ భూములన్నీ కూడా అమ్మివేయడం జరిగింది. దీంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చెరువు శిఖం భూమిలో ఏకంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ఇక్కడ మున్సిపల్ సంబంధించిన అధికారులు కూడా దీనికి అప్పట్లో సహకరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడ జరిగాయని కూడా తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా శిఖం భూమి. ఇక్కడ అసలు శిఖం భూమి కాబట్టి ఈ భూమి అంతా కూడా వెంచర్లకు ఇవ్వద్దు. కానీ అప్పటి అధికారంలో ఉన్న నాయకులు కావచ్చు, అప్పటి అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ శిఖం భూమికి ఇల్లు కట్టుకునేందుకు సహకరించారు, రిజిస్ట్రేషన్ చేసేందుకు సహకరించారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అక్కడ ఏదైతే నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా నిర్మాణాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో స్థానికులంతా కూడా అడ్డుకుంటున్నారు. పోలీసులు సహాయంతో ఇవన్నీ కూడా ఇళ్ళని కూల్చివేస్తున్నారు. కానీ ఈ భారతీ నగర్కి సంబంధించిన కాలనీవాసులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో కేటాయించిన పట్టాల బదులు కొత్త పట్టాలను తయారు చేసి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటికి కబ్జాలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఏదైతే ఇళ్ళని కట్టారో ఇళ్ళని కూడా ఇప్పుడు కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న తర్వాత ఏదైతే అక్రమంగా నిర్మించిన ఇండ్లు కావచ్చు, అక్రమంగా భూములు వెంచర్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపై సీరియస్ తీసుకున్నారు. ఇప్పటికే ఆర్డీఓ సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నప్పటికీ ఆర్డీఓ సమక్షంలో ఇక్కడ అన్ని అక్రమంగా నిర్మించిన ఇళ్ళని కూడా కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బొందెం చెరువు శిఖం భూమిలో వెలిసిన వెంచర్లో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటివరకే ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. ఎవరు కూడా మున్సిపల్, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టని ఇప్పటివరకే సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ శిఖం భూమికి సంబంధించి ఇక్కడ ఏదైతే మనం చూడొచ్చు విజువల్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున చెరువుకు సంబంధించి ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం అంతా కూడా ఇదంతా చెరువుకు సంబంధించిన భూమి, అంటే శిఖం భూమి అంటారు దీన్ని. ఈ ప్రాంతం అంతా కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూముల్ని అమ్మివేశారు, అక్రమంగా వెంచర్ని నిర్మించారు. వెంచర్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్రమంగా నిర్మించిన ఇండ్లు గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహించారు. ఇటు ఆర్డీఓ పోలీసులు సహాయంతో ఈ ఇండ్లని కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా సందీప్తో రాజేష్.